ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఫీజుల నియంత్రణ చట్టం కోసం తాను ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి అనే అంశంపై పేరెంట్స్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఫీజుల నియంత్రణ చేయాలన్నారు. కేంద్రీయ విద్యాలయాల నమూనాలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు పెట్టాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చాలా కీలకమైన సమస్య ఇది. మేము జేఏసీగా కూడా చాలా ఏళ్ళు పోరాటం చేసినాం. విద్యా ఫీజు నియంత్రణకు ఒక చట్టం తేవాలి, ఫీజులను నియంత్రణ చేయాలి, మధ్యతరగతిని ఆదుకోవాలి అని చాలా సార్లు ఈ ప్రయత్నం చేసినాం. కానీ అది విజయవంతం కాలేదు. అప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు గారి కమిటీ. కానీ అది కేవలము కాలేజీ ఫీజులకు సంబంధించినంత మేరకే ప్రతిపాదన చేసింది. స్కూలు ఫీజులకు సంబంధించి దాని నియంత్రణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టము రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం తీసుకురావటానికి నేను కూడా కౌన్సిల్లో సభ్యునిగా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నా. దాని గురించి తప్పకుండా మాట్లాడతాను. ఇక్కడ 25% సీట్లనని నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఫీజు నియంత్రణ చేయాలి. విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కు అమల్లోకి వస్తేనే మనం గౌరవంగా జీవించగలం. కాబట్టి అట్లాంటి పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమానత్వపు హక్కు కూడా మనం సాధించుకోగలుగుతాం. అట్లాంటి హక్కు సాధించుకోవాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చేయాలి. దానికి మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇంకొక డిమాండ్ కూడా నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. చాలామంది మంచి విద్యను పట్టణాల్లో పొందటానికి మనం కేంద్రీయ విద్యాలయాల లాంటి స్కూళ్లను గవర్నమెంటే పూనుకొని హైదరాబాద్లో ఒక 4-5 తానే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో, అవి మాత్రమే సరిపోవటం లేదు. ఇంకా కొన్ని, ముఖ్యంగా కొంత మధ్యతరగతి ప్రజానీకానికి విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ నవోదయ లేకపోతే కేంద్రీయ విద్యాలయ నమూనాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలలు పట్టణాల్లో పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికోసం కూడా తప్పకుండా నా వంతు కృషి చేస్తాను.